తీవ్రవాదివి కదా నువ్వు. కనిపెట్టేశావా? ఎప్పటికోపో. నాకు మొత్తం అర్థమైపోయింది. మీ నాన్న మీద పగ పెంచుకునే కదా నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మొదలెట్టావు. ఎత్తింగదనా నోరు మూసుకుని పో. ఆయనకి పాపం ఎంత పిచ్చి దేశం అంటే ఆయనకి తెలిస్తే నేను చంపేస్తారు. నేను ఇప్పుడే చెప్తాను. ఓరు ముదిపావంటే ఏం పీక్తావు? ఊళ్ళో అందరికీ చెప్తాను. స్టేజ్ మీద ఎక్కి చెప్తా. చెప్తే అర్థం కదా, పీక నొక్కి చంపేస్తాను. చంపురా, చంపు. మరి ఇంకా ఎందుకు ఆగుతున్నావు? నన్ను చంపే, చంపమంటున్నారుగా. ఏదో పని చేయట్లేదు. నేను నా దేశం కోసమే పనిచేస్తున్నాను. ఇంతకు మించి ఏం చెప్పలేను. ఎలా నమ్మమంటావు? నేను చెప్తే నమ్మవా నువ్వు? నేనెందుకు నమ్మాలి? నీకు నాకు ఏంటి? నువ్వు నా మొగుడువా? నన్ను చేసుకోబోయేవాడువా? ఏదన్నా అదే అంటావు. ఇంతకే నీకేదైనా పెద్ద విషయం కావచ్చు, నాకు ఇదే పెద్ద విషయం. మనిద్దరు చిన్నప్పుడే నువ్వు నాకు నేను నీకు అని ఈ ఊరంతా అనుకుంది. నువ్వు అలాగే ఉండేవాడుగా. ఎందుకో 3 ఏళ్ల ముందు నుంచి మనిషివే మారిపోయావు. ఎగిరెగిరి పడుతున్నావు, దూరం దూరం పెడుతున్నావు. నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు, నీ దగ్గర మోసపోతున్నాను. నిజమే చెప్తున్నాను. నాకదొద్దు. నీకు నేనంటే ఇష్టమా, ఇష్టం లేదా అది చెప్పు చాలు. ఇష్టమే, కానీ పెళ్లి చేసుకోను. ఏ? నీ మంచి కోసమే. నా వృత్తి అలాంటిది. నువ్వు చచ్చిపోతావా? నీ వదినలు లేరు? నీ అన్నలు పోయినా సరే తిరిగొస్తారని నమ్మి వాళ్ళు బతకట్లా? వాళ్ళు చచ్చిపోతే ఈ దేశం రాజ మర్యాదలతో జాతీయ జెండా కప్పి వీరమరణం పొందాలని ప్రకటిస్తుంది. నేను చేస్తే అదొక అనాథ శవం. ఈ దేశం పట్టించుకోదు. అర్థమైందా? నీ అన్నలు మళ్ళీ రారని ఈ దేశం అంతా చెప్తుంది. నువ్వు రావని ఎవరు చెప్పరు కదా. ఏదో ఒక రోజు నువ్వు తిరిగి వస్తావని నమ్మకంతో బతికేస్తాను. ఇంకేం వద్దు. నేను అనుకున్న దానికన్నా నువ్వు పెద్ద తింగరదానివే. నేను నీకు అబద్ధం చెప్పకూడదంటే నువ్వు నన్ను ఏమీ అడగకూడదు. నీ బాబు కలిసి చెప్పు చేసుకుంటానని. ఏమన్నావు? మళ్ళీ చెప్పను, పోవే. ఇప్పటికే చెప్తున్నా, వీడొద్దు, ఇట్టించిటే పారిపో. కలెక్ట్ చేసిన ఇండియన్ రివర్స్ తాలూకు హైడ్రాలజికల్ డేటా సార్. ఇది చూడడానికి ఎవరెవరికి ఆథరైజేషన్ ఉంది? రిక్వెస్ట్ అడిగితేనే సార్ యాక్సెస్ ఇస్తాను. హై లెవెల్ క్లియరెన్స్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి మాత్రం. లెఫ్టినెంట్, ఐల్ సీ యూ డౌన్ ఇన్ అ వైల్. ఓకే సార్. మీరు ఒకరి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో నాకు తెలుసు. ఐ వాంట్ యూ టు స్టాప్ దట్ రైట్ అవే. లాఫింగ్ బుద్ధాని మీరు టచ్ చేయకండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒకప్పుడు మీ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీలా బతికేది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీదే బతుకుతోంది. నేను మళ్ళీ నేను రాజుని చేస్తాను. 5 కోట్లు. నువ్వు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతుంది మహారాజ్. ఐ థింక్ యుల్ మేక్ ద రైట్ డెసిషన్. సర్దార్ కాలింగ్ మహారాజ్. సర్దార్ కాలింగ్ మహారాజ్. సర్దార్ కాలింగ్ మహారాజ్. మహారాజ్ రెస్పాండింగ్ సర్దార్. బుద్ధింక చెప్పిన లాఫింగ్ బుద్ధ ఎవరో కనిపెట్టేశాను. వాట్? కమ్ అగైన్. మన ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పీకే అబ్రహాం. సర్దార్, నువ్వు చెప్పేదానికి ఎవిడెన్స్ ఏంటి? సార్, చైనా వాళ్ళు పైప్లైన్ ఐడియాకి బ్లూ ప్రింట్ వేశారంటే అది భాస్కర సాటిలైట్ ఇమేజెస్ సాయంతోనే. అది వాళ్ళకి చేర్చింది పీకే అబ్రహాం. కలకత్తా కాన్ఫరెన్స్లో ప్లాస్టిక్ బాటిల్ ఫ్యాక్టరీకి అప్రూవల్ ఇచ్చింది పీకే అబ్రహాం. వాడి టెలిఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి చూశాను. చేసిన ట్రంక్ కాల్స్ అన్నీ చైనాకే. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ అన్ని చోట్ల వాళ్ళని డైరెక్ట్గా కలవడం నేనే చూశాను సార్. ఖచ్చితంగా చెప్పగలను లాఫింగ్ బుద్ధ పీకే అబ్రహామే సార్. సర్దార్, నువ్వు అక్యూజ్ చేస్తోంది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని. అతను ఒక పెద్ద పేట్రియట్. ఇండియాకి ద్రోహం చేసి చైనాకి ఎందుకు పనిచేస్తాడు? మన దేశంలో ఒక రోజుకి ఒక వ్యక్తికి 5 లీటర్ల నీళ్ళు అవసరం అవుతుంది. దాన్ని నమ్మాలనుకుంటే మన దేశ జనాభా లెక్కేస్తే అది ₹2 వ్యాపారం కాదు, 10 లక్షల కోట్ల వ్యాపారం. ఎన్ని
కోట్లని చెప్పావు సర్దార్? 10 లక్షల కోట్లు. వాటిని పట్టుకొని తీరాలి సార్. సర్దార్, నీకేమీ అర్థం కావట్లేదు. మనం ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినా చివరికి అది అతని టేబుల్కే వెళ్తుంది. అతను సంతకం చేస్తేనే అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గా మారుతుంది. వాడి తొత్తు. వాడు ఈ పదవిలో ఉన్న ప్రతి క్షణం మనకి ప్రమాదమే సార్. ఏం చేయగలం సర్దార్? నువ్వు నేను ఏం చేయగలం? అతనుకున్న కనెక్షన్స్ తో పుట్టలో పావులా సేఫ్ గా ఉన్నాడు. అంత పెద్ద పోస్ట్ లో ఉన్నాడు. వాడిని చంపేయగలమా? ఆ పాముని బయటికి లాగి తల నరకాలి సార్. నేను నరుకుతా. సర్దార్, నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని చంపితే ఏమవుతుందో నీకు తెలుసా? తెలుసు సార్. నేను దేశద్రోహిని అవుతాను. ఇండియాలో తిరిగి అడుగు పెట్టలేను. ఈ ప్రభుత్వం నన్ను వదిలేస్తుంది. పర్లేదు, ఇది నా దేశ భవిష్యత్ సార్. దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నాకు ఓ కొడుకున్నాడు. రేపు మన బిడ్డలకి డబ్బులుంటేనే నీళ్ళుంటాయనే గతి పట్టకూడదు సార్. ఓకే సర్దార్, నువ్వు కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్, డాక్యుమెంట్స్ బ్యాకప్ ఎక్కడుంది? భద్రంగా మా ఇంట్లోనే ఉంది సార్. ఆల్ రైట్ సర్దార్, దిస్ ఇస్ అన్ అన్అఫిషియల్ మిషన్. నువ్వు నాతో మాట్లాడినట్టు, నేను ఈ మిషన్ ని అప్రూవ్ చేసినట్టు రికార్డ్స్ లో ఉండదు. అబ్రహాం ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని అసాసిన్ చేయి. వాసు, ఇప్పుడెక్కడికి? గేదికి మేతేయడానికి చావట్లోకి వచ్చేస్తాను. నేను నిన్ను నేషనల్ ట్రేడర్ అని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. తర్వాత నేనే నీకు కోడ్ రెడ్ పంపి ఇక్కడికి రప్పిస్తాను. ఎలాగైనా వాడే దేశద్రోగిని ప్రూవ్ చేసి మీరు రెగ్యులేటర్ పంపించే వరకు నేను తిరిగి రాను సార్. జై హింద్. జై హింద్. ఏబ్రహ్మియా, యూఆర్ ఎక్స్పోజ్డ్ మిస్టర్ అబ్రహాం. వాట్? సర్దార్ మీకోసం అక్కడికి వస్తున్నాడు. సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఈవెంట్ హాల్కి. మీరు ఎక్కడున్నారో ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ అతనికి చెప్పాను. నీకు కావాల్సిన డబ్బేగా, ఎంత కావాలి చెప్పు. 10 లక్షల కోట్ల బిజినెస్ ని బోడి 5 కోట్ల రూపాయలు ఇచ్చి నన్ను పక్కన పెడతామనుకున్నావా? నాకు నువ్వు ఇచ్చేది కాదు, మొత్తం కావాలి. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నాకు నువ్వేంటో తెలుసు, కానీ సర్దార్ గురించి నీకేమీ తెలీదు. వాడిని ఎవడు ఆపలేడు. అనుకున్న మిషన్ అయ్యే వరకు వాడాగడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏదేమైనా ఇది మీ ఐడియానే. మనసు ఊరుకోలేదు, అందుకే మీరు పోయేలోపు థ్యాంక్స్ చెప్తామని చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ గాడ్ చెప్పండి సర్దార్. సార్, లాఫింగ్ బుద్ధని ఎత్తుకొచ్చేసాను. మిషన్ పూర్తయిపోతుంది. వాడిని చెప్పి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాను సార్. ఒకే ఒక కోరిక సార్. ఎస్ సర్దార్. మా నాన్నకి మాత్రం నిజం చెప్పండి సార్. ఈ లోకం మొత్తం నన్ను దేశద్రోహి అనబోతుంది సార్. మా నాన్న తట్టుకోలేరు సార్. ఆయనతో మాత్రం నిజం చెప్పండి సార్. మిలిటరీ మనిషి, అర్థం చేసుకుంటారు. తప్పకుండా సర్దార్. మీ నాన్నకి ఇది చెప్పినట్టే అనుకోండి. జై హింద్. జై హింద్ సార్. ఈరోజు ఒక బ్లాక్ డే ఈ దేశానికి. నేను
తయారు చేసిన ఏజెంట్ నన్ను మోసం చేశాడు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పీకే అబ్రహాం ని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కిడ్నాప్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రా నేను. నీకు లైఫే ఉండదు తెలుసా? ఏజెంట్ సర్దార్ has gone renegade. Drop your weapons now. This is the Bangladeshi Mostar. ద్రోహ, నా కొడుకు దేశ ద్రోహ. అయ్యో, ఈ అవమానం తట్టుకోలేకపోతున్నావు. కుటుంబంతో సహా కలిసి చేస్తాం. సర్దార్ సేకరించిన ఆధారాలని రాథోడ్ నాశనం చేసి రాజీనామా చేశాడు. I resign all powers and authorities given to me by this government. పక్క రోజే చైనాతో ఒప్పందం కుదుర్చుకుని కొత్త లాఫింగ్ బుద్ధాగా మారాడు. వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. ఇవేవీ తెలియని సర్దార్ అండర్ గ్రౌండ్కి వెళ్ళడం కోసం బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్కి కావాలని దొరికిపోయి 32 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడు. కానీ ఇది ఇక్కడితో ఆగిపోదు. ఏదో ఒక రోజు సర్దార్ నాకు తనకు మాత్రమే తెలిసిన డెడ్ డ్రాప్ జోన్కి వస్తాడు. ఎన్ని సంవత్సరాల్లో జరిగిన నిజమంతా అక్కడ అతని కోసం నేను దాచిపెట్టాను. రాథోడ్ చెప్పిన అబద్ధాన్ని నమ్మి అన్నిటినీ కోల్పోయి సర్దార్ ఈ రోజు ఒక దేశద్రోహిగా మిగిలాడు. పరిస్థితులు చేయి దాటిపోయినా మిగిలిన నమ్మకం ఒక్కటే. ఏ స్పై అయినా అతను సేకరించిన ఆధారాల్ని ఒక కాపీ తీసి ఎక్కడో దాచిపెడతాడు. ఆ లిటిల్ బ్రదర్ అది ఎక్కడుందో సర్దార్కి మాత్రమే తెలుసు. ఆ లిటిల్ బ్రదర్ దొరికితేనే రాథోడ్ని దేశద్రోహి అని నిరూపించి ఆ వన్ ఇండియా వన్ పైప్లైన్ పథకాన్ని ఆపేయగలం. తన మిషన్ పూర్తయిందనుకుంటున్న సర్దార్కి మిషన్ ఇంకా పూర్తి కాలేదని తెలిస్తే చాలు. వన్స్ ఎ స్పై Always a spy. ఇది ఇండియన్ మిలిటరీ వాళ్ళ లార్జెస్ట్ కాన్ఫిస్కేషన్ వాల్ట్. సర్దార్ నుంచి చివరిగా వెనక్కి తీసుకున్న వస్తువులన్నీ ఇందులో ఉన్నాయి సార్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ లుకింగ్ ఫర్? ఫర్ అ క్లూ, లొకేషన్. సర్దార్ ఖచ్చితంగా ఏదో ఒక డెడ్ డ్రాప్ జోన్ కి వచ్చి ఉండాలి. ఆ లొకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్, డాక్యుమెంట్స్ దొరుకుతాయేమో చూద్దాం. రే విజయ్, నువ్వు సర్దార్ అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా, ఎవర్రా అతను? పేరు చెప్తేనే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. రెడ్ లెటర్, కోడ్ రెడ్ అని ఏవేవో అంటున్నారా? క్రిస్మస్ కి విక్టర్ తాత ఇంటికి వెళ్ళి శాంటాకి లెటర్ పోస్ట్ చేద్దామని చెప్పింది. ఇదేదో పెద్ద ఇష్యూలో ఉంది, నువ్వు జాగ్రత్త బావా. హలో, నేను చెప్పేది వింటున్నావా? హలో విజయ్, హలో. సర్దార్ వాడిన మేకప్ బాక్స్, ఫీల్డ్ గ్లాసెస్, రేడియో ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి సార్. ఫైన్. సర్దార్ బ్యాచ్ మేట్స్, అతనితో మాట్లాడిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు, అతనికి తెలిసిన వాళ్ళు అందరినీ నేను ఇంట్రాగేట్ చేయాలి. అండ్ సర్దార్ స్పై మాస్టర్ రథోర్ని నేను ఇంట్రాగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఓబే యువర్ ఆర్డర్స్ చంద్రమోహన్. సర్దార్ని చంపేసి ముందు ఆ ఫైల్ని క్లోజ్ చేయండి. సార్, వీఆర్ ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రీసెర్చ్ మర్చిపోయాం, అనాలిసిస్ కూడా చేయనివ్వరు. మన పని ఏంటి సార్? నీకు రాథర్ గురించి ఏం తెలుసు? వాడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నాడో తెలుసా? హీఈస్ ద బ్లడీ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ యార్. నువ్వు ఇప్పుడు అతన్ని ఎలా ఇంట్రాగేట్ చేయగలవు? సార్, నేను ప్రశ్నలు అడుగుతాను, వాడు సమాధానం చెప్తాడు. మిషన్ అది నిజమో అబద్ధమో చెప్తుంది. దట్స్ ఇట్. అలాగా? మీరు ఏవైనా అడగండి, నేను సమాధానం చెప్తాను. ప్రోటోకాల్ ప్రకారం మొదలెడదాం.
స్టేట్ యువర్ నేమ్. నా పేరు సర్దార్, 1992 బ్యాచ్, ఫీల్డ్ ఆపరేషన్ R&AW. ఈ ప్రపంచం నన్ను దేశద్రోహి అంటోంది, కానీ నిజమేంటంటే నేను ఏ తప్పు చేయలేదు. మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు, నేను సమాధానం చెప్తాను, కానీ నిజం బయటికి రాదు. నేను సర్దార్ స్పై మాస్టర్ని. నేను లేకుండా అతన్ని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎవ్రీబడి బ్యాక్ టు వర్క్. సర్దార్ ఏవి మర్రి చెట్టుకి వేలాడుతున్న పిల్ల దెయ్యం కాదు. ఎవరు దీపాన్ని రుద్ది అతను బయటకు వచ్చేలా చేశారు. సర్దార్ని పట్టుకోవాలంటే రెడ్ లెటర్ పోస్ట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. ఫైండ్ ద సోర్స్. బాబాయ్ బండిది. ఎక్కడికి? చెప్తా బండిది. ఆ పిల్లాడు టిమ్మీ ఉన్నాడు కదా, వాడికి విక్టర్ అనే గాడిని ఉన్నాడు. నువ్వు వెంటనే కిరణ్ కాల్ చేసి టిమ్మీని విక్టర్ ఇంట్లో ఎవరు దిగబెట్టారో కనుకో. నాకు విక్టర్ అడ్రస్ కావాలి. బాబాయ్ సార్, ఈయనే సార్ పాండురంగారావు. 32 ఏళ్లుగా విజయ్ ఈయన సర్వేలెన్స్లోనే పెరిగాడు. ఏదో స్పెషల్ కేర్ హోమ్లో ఉంచకుండా తన ఇంట్లో తన కస్టడీలో పెంచారు. ప్రేమ డ్యూటీని ఓవర్టేక్ చేస్తుందేమో అనుకున్నాను, బట్ నాట్ బ్యాడ్. హిస్ డన్ హిస్ జాబ్ సార్. సార్, విజయ్ ప్రకాష్ విక్టర్ గురించి మాట్లాడాడు సార్. ఆ చిన్న పిల్ల టిమ్మీకి గార్డెనే సార్ ఈ విక్టర్. ఆ విక్టర్ని పట్టుకుంటే సర్దార్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు సార్. విక్టర్ అనే వ్యక్తి రాలో ఎన్లిస్ట్ అయ్యాడా? రికార్డ్స్ లో చెక్ చేసి చెప్పండి. రికార్డ్స్లో ఏమీ ఉండదు. 1990కి ముందు రా నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అండ్ ఐడెంటిటీస్ని మార్చుకునే బతుకుతుంటారు. రాలో వాళ్ళ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ కూడా లేవు. ఫింగర్ ప్రింట్స్. విక్టర్ వచ్చి వేలిముద్ర పెడితేనే రాలో పని చేశాడో లేదో తెలుస్తుంది. విక్టర్ని వెంటనే సెక్యూర్ చేయండి. ఫైండ్ అవుట్ ఇఫ్ హీస్ అన్ ఏజెంట్. ఆ చిన్న పిల్లాడి గార్డియన్ చూడడానికి ఎలా ఉంటాడు? 1 సెకండ్ సార్. అవుట్. విక్టర్ సార్, నేను మేనేజ్ చేయగలిగేది 2 hours ఆఫ్ టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి. తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. యు గాట్ ఇట్? సార్. విక్టర్ సార్, విక్టర్ సార్. సార్ నన్ను నమ్మండి సార్. మా నాన్న గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైల్లో ఉంది సార్. తప్పు చేసిన వేరేవాడు సార్. అది నాకు తెలుసు, కానీ అది ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. విక్టర్ సార్, విక్టర్ని సెక్యూర్ చేశాం. ఐ రిపీట్, విక్టర్ని పట్టుకున్నాం. విక్టర్ని తీసుకుని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసారు. ప్రేమ్నాథ్, బ్రింగ్ హిమ్ టు ద టాప్ ఫ్లోర్. సార్, విక్టర్తో 5 minutes మాట్లాడాలి సార్. మా నాన్న ఎక్కడ ఉన్నారో కనుక్కొని చెప్తాను సార్. 5 minutes సార్. I'll give you 3. బయోమెట్రిక్స్ ఆర్ రెడీ సార్. ఓవర్.